సార్ మన సొసైటీలో గవర్నమెంట్ జాబ్ అనేది స్టేటస్ గా చూస్తారు సార్. కానీ గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ వాడుకోవడం అనేది చీప్ గా చూస్తారు. సీట్ అయితే అవైలబుల్ ఉంది సార్, బట్ హై డిమాండ్ సార్. 2 lakhs డొనేషన్ పే చేయాలి సార్. సార్ 2 లక్షల ఆ 2 లక్షలు కట్టాలంటే మా 2 చేతి గాజులు అమ్ముకోవాలి సార్. మన కంట్రీలో ఎడ్యుకేషన్ ఇచ్చే సర్వీస్ సార్. మేము కూడా సేవ చేస్తున్నాం సార్. మా స్కూల్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళు చేసే డొనేషన్స్ మీద బట్టి పేదవాళ్ళం సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా సార్. ఫీజు ఎక్కువ ఉంది అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రశ్నించారా సార్? ఏ బావా, నువ్వు పని చేసిన హాస్పిటల్లో ఎవరు కిడ్నీ డోనర్ కోసం ఎదుగుతున్నారన్నావు కదా, నేను డొనేట్ చేస్తారా? ఎంత ఇస్తారా కనుక్కో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఏ క్లాస్ కావాలి అడ్మిషన్? ఎల్కేజీ సార్. ఓకే, సీట్ అయితే అవైలబుల్ ఉంది సార్, బట్ హై డిమాండ్ సార్. 2 lakhs డొనేషన్ పే చేయాలి సార్. సార్ 2 లక్షల ఆ 2 లక్షలు కట్టాలంటే మావి 2 చేతి గాజులు అమ్ముకోవాలి సార్. మాది హైలీ రిప్యూటెడ్ స్కూల్ సార్. ఎల్కేజీ కాబట్టి 2 lakhs సార్. అంటే ఫస్ట్ క్లాస్ నుండి అయితే 5 lakhs సార్. గాజులు అమ్ముకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు సార్, కానీ సీట్ ఫుల్ అయిపోతే మళ్ళీ దొరకవు సార్. సార్ మన కంట్రీలో ఎడ్యుకేషన్ ఇచ్చే సర్వీస్ సార్, కానీ మీరు బిజినెస్ చేస్తున్నారు. మేము కూడా సేవ చేస్తున్నాం సార్. మా స్కూల్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మీలాంటి ధర్మాత్మలు డొనేట్ చేస్తేనే కదా సార్ మేము ఈ స్కూల్ నడపగలం, టీచర్స్కి జీతాలు ఇవ్వగలం, పిల్లలకి సేవ చేసుకోగలం. మీలాంటి వాళ్ళు చేసే డొనేషన్స్ మీద బట్టి పేదవాళ్ళం సార్. మీ స్కూల్లో జాయిన్ చేస్తే మీకు దానం చేసి నేను అడుగుతున్న ఇలా ఉన్నా. సర్లే, ఫీజు ఎంతో చెప్పండి. ఇంతసేపటికి ఒక గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ సార్. అడ్మిషన్ ఫీ జస్ట్ 35,000 సార్. ట్యూషన్ ఫీ జస్ట్ 1,08,000 సార్. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ 28,000 సార్. బస్ ఫీజ్ 48,000 సార్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫీజ్ 6,000 సార్. సార్ ఒక్క నిమిషం సార్. అరే బావా, నువ్వు పని చేసిన హాస్పిటల్లో ఎవరు కిడ్నీ డోనర్ కోసం ఎదుగుతున్నారన్నావు కదా, నేను డొనేట్ చేస్తారా? ఎంత ఇస్తారా కనుక్కో. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. అడిషనల్లీ బుక్ ఫీ, యూనిఫామ్ ఫీ. బుక్స్ అండ్ యూనిఫామ్ మాత్రం సార్ మేము చెప్పిన షాప్లో మాత్రమే కొనాలి సార్. ఎందుకు సార్? ఆ షాప్ మీ బాగుమతిదా? గుడ్ జోక్ సార్, కానీ ఫీజు లిస్ట్ ఇంకా అవ్వలేదు సార్. ఇంకేం ఉన్నాయి సార్? యాన్యువల్ సెలబ్రేషన్ ఫీ, ఎక్స్కర్షన్ ఫీ, యాక్టివిటీస్ ఫీజ్ సార్. ఇంతకు మన బాబుకి ఏం నేర్పుదాం అనుకుంటున్నారు సార్? కరాటే, కుంఫు, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, డాన్సింగ్. ఏంటి సార్ వాడికి టాయిలెట్ వెళ్ళడం నేర్పిద్దాం అనుకుంటున్నాను సార్. ఓ షిట్, బాబుకి ఇంకా టాయిలెట్కి వెళ్ళడం రాదా సార్? యువర్ బ్యాడ్ లక్ సార్. అడిషనల్లీ డైపర్ ఫీ అండ్ ఐఆర్ ఫీ యాడ్ చేస్తున్నాం సార్. మరి బాబు క్లాస్ రూమ్లో టాయిలెట్కి వస్తే డైపర్ మార్చి క్లీన్ చేయాలి కదా సార్, అందుకే సార్. సార్ మీ స్కూల్లో గాలి పీల్చుకోవడం ఫ్రీ అయినా, లేకపోతే దానికి కూడా ఫీజు ఉంటుందా? మీరు జోక్స్ బాగా వేస్తున్నారు సార్, కానీ మంచి ఐడియా ఇచ్చారు. ఫ్యూచర్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టి బ్రీతింగ్ ఛార్జ్ ఏమైనా ఛార్జ్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐడియా సార్. సార్ మీ ఫీజు చూస్తుంటే ఒక కిడ్నీ కాదు సార్, 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకు సార్ అంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారు? వి ఫోకస్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోడింగ్ అండ్ ఐఐటి ట్రైనింగ్ అండ్ రోబోటిక్స్ ఫ్రమ్ క్లాస్ 1 సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా సార్. అవును సార్, నిజమే. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనే మా ఆశని మీరు అవకాశంలో వాడుకుంటున్నారు సార్. మేము అవకాశాన్ని వాడుకోవట్లేదు సార్, మీరే మాకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇంత ఫీజు అని క్వశ్చన్ చేస్తున్నారు కదా, మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు సార్? మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, టీచర్స్ ఉండరు, బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు, బడ్జెట్ అనౌన్స్ చేస్తారు సార్, కానీ గ్రౌండ్లో మాత్రం కనపడదు. ఫీజు ఎక్కువ ఉంది అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మరి స్కూల్స్ అలా ఎందుకు ఉంటున్నాయి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అలా ఉంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రశ్నించారా సార్? చేయరు సార్. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మనకెందుకులే ఇవన్నీ, మన పని ఏదో మనం చేసుకుందాం అనుకుంటారు. అంటే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోవడం వల్లనే గవర్నమెంట్ స్కూల్స్ అలా ఉన్నాయి, ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇలా వ్యాపారం చేస్తున్నాయంటారా? కాదు సార్, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండవు, ఎడ్యుకేషన్ బాగుండదు, కాబట్టి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అనేది ఒక సాకు మాత్రమే సార్. ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ మీరు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి అసలైన కారణం, మా ప్రైవేట్ స్కూల్స్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా సార్? అది కూడా చెప్పండి సార్. ఇన్సెక్యూరిటీ సార్, అభద్రత భావం. మిడిల్ క్లాస్లో ఉన్న ఇన్సెక్యూరిటీయే మా మెయిన్ ఇన్వెస్ట్మెంట్ సార్. గవర్నమెంట్ స్కూల్స్లో చదువు సరిగా ఉండదేమో, గవర్నమెంట్ స్కూల్కి పంపితే మా పిల్లడు పాడైపోతాడేమో, మార్కులు సరిగా రావేమో అనే భయం. గవర్నమెంట్ స్కూల్కి పంపితే చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారు, మనల్ని ఎక్కడ చిన్న చూపు చూస్తారో అనే చిన్న భయం. గవర్నమెంట్ స్కూల్స్కి పంపాలంటే నామోషి. వాళ్ళ పిల్లడు పలానా స్కూల్లో చదువుతున్నాడు, మన పిల్లలను కూడా అదే స్కూల్లో జాయిన్ చేర్చి మన స్టేటస్ ఏంటో చూపించాలి అనే ఆశ. ఇలా మిడిల్ క్లాస్లో ఉండే ఇన్సెక్యూరిటీయే సార్ మా ఇన్వెస్ట్మెంట్. ఏంటి సార్ మీరు అనేది? అంటే స్టేటస్ చూపించుకోవడం కోసమే మేము ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాం అంటారా? ముమ్మాటికి సార్, స్టేటస్ అనేది వన్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీ ఆఫ్ మిడిల్ క్లాసెస్ సార్. మీకు ఒక ఉదాహరణ చూద్దాం సార్. ఒక గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తారు సార్. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం
తను ఏమనుకుంటుందో అని ఒక ఇన్సెక్యూరిటీ సార్. సార్ మన సొసైటీలో గవర్నమెంట్ జాబ్ అనేది స్టేటస్గా చూస్తారు సార్, కానీ గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ని వాడుకోవడం అనేది చీప్గా చూస్తారు సార్. దట్ ఈస్ అవర్ మైండ్ సెట్ సార్. ఈ సొసైటీలో ఇలా ఇన్సెక్యూరిటీ ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళు ఆ ఇన్సెక్యూరిటీని క్యాష్ చేసుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా సార్? ఏంటో అడగండి. మీ శాలరీ ప్యాకేజ్ ఎంత సార్? 16 lakhs per annum సార్. సార్ ఏంటి సార్, సంవత్సరానికి 16 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేరా? జస్ట్ 25% ఆఫ్ ఇన్కమ్ సార్. సార్ ఈ సొసైటీ అనేది మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీరు ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు, మీకు ఎంత లోన్ ఉంది, ఇదేమి చూడదు సార్. సొసైటీ చూసేది మీరు ఎలాంటి ఇల్లు ఉంటున్నారు, మీరు ఎలాంటి కారు తోలుతున్నారు, మీ పిల్లోడు ఎటువంటి స్కూల్లో చదువుతున్నారు, ఇదే సార్ రెప్యుటేషన్. సోషల్ రెప్యుటేషన్ ఇంపార్టెంట్ సార్. 16 లక్షల శాలరీ తీసుకుంటా మీ పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది సార్. మీ సొసైటీలో ఏమనుకుంటారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ కూడా మేము ఇస్తున్న ఫెసిలిటీస్తోనే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు జాయిన్ చేస్తారా సార్ మీ అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన కర్మ వాడికి ఏం వచ్చింది సార్? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెబుతున్నా సార్. మరి సీట్ కన్ఫర్మ్ చేయమంటారా? చేసేయండి. చూసారా సార్, గుర్రె కసాయి నమ్ముతుంది. మిడిల్ క్లాస్ కూడా అంతే. ఓకే సార్, కంగ్రాచులేషన్స్, అడ్మిషన్ గ్రాంటెడ్. మీ సెకండ్ చైల్డ్ పుట్టాక మన స్కూల్లోనే జాయిన్ చేయండి, డొనేషన్లో డిస్కౌంట్ ఇద్దాం. సార్ ఎంత ఫీజులు కడతా ఎవరైనా సెకండ్ చైల్డ్ని అంటారా? పాపులేషన్ కంట్రోల్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయినా మీరు మాత్రం సక్సెస్ అయ్యారు సార్. వస్తాను సార్, వెళ్ళి మామిడి 2 చేతి గదులు అమ్ముకోవాలి. ఇవిగో సార్ శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ,